మొదటిగా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ గారు మాట్లాడతారు. మనందరం ఉద్దేశించి డిఎస్సికి సంబంధించి కూడా అపాకొడుకుల అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దోచుకొని లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు. 400 మందిని దొంగతనంగా నువ్వు నింపేసిన తర్వాత ఈరోజు ఆ జీవోను రద్దు చేసి, అంటే నువ్వు తప్పు చేశావు, ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు పూర్తి చేశావు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చావు, కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లావు. ఈరోజు మరలా నువ్వు వాటిని జీవోను రద్దు చేసి ఇక మీదట జరగబోయేటువంటి వాటికి మాత్రం పోటీ పరీక్ష రాయాలి అని అంటే మొన్న జరిగినటువంటి వాటికి మినహాయింపు ఇవ్వడానికి మీ అబ్బా కొడుకుల అవినీతి కారణమా లేదా అనేటువంటిది స్పష్టం చేస్తున్నటువంటి నాకు సంబంధం లేదన్నట్టుగా, ఏమీ పొరపాటు జరగలేదన్నట్టుగా, అసలు ఎక్కడా కూడా మోసాలు లేవు మీరు మాట్లాడేటువంటివని ఈరోజు 3 రోజులుగా రోడ్డుకి నిరాహార దీక్షలు చేస్తుంటే, అనేక రకాలైనటువంటి నిరసన దీక్షలు చేపడుతుంటే ఈ ప్రభుత్వానికి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉంది. ఇలా ఉన్నటువంటి లోకేష్కి చెమ్మ కుట్టినట్టా లేదు అంటే మీ తోలు ఎంత మందంగా మారిపోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ తోలు మందం ఏదైతే ఉందో ఆ మందాన్ని తగ్గించి దాన్ని పలసన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు అంధకారమైందని వాళ్ళ బాధలకి వర్ణాతీతం. ఇవన్నీ కూడా నిబద్ధతతో ఎగ్జామ్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకొకటి, సరే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసుకున్నారు, వాళ్ళే ఎగ్జామ్ రాసుకున్నారు, మొదటి ర్యాంకులు సంపాదించుకున్నారు. తీరా మెరిట్ లిస్ట్ ఏదైతే అన్ని కలెక్టర్ ఆఫీసుల్లోనో డిస్ప్లే చేయాలో అది చేయలేదు. తర్వాత ఎప్పుడైతే ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలైందో అప్పుడు దానికి ఉండాల్సినటువంటి నిబంధనలని సడలించుకున్నారు. ముందు ఏమని ఉండేది, దాదాపుగా 12 సంవత్సరాలుగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చే ప్రతి ఉద్యోగం కూడా ఆ అభ్యర్థి మినిమం ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. వీళ్ళు ఏమైనా రూల్ చేంజ్ చేసుకున్నారు, క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు, ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదు. దానికి తగు విధంగా జీవో రిలీజ్ చేసుకొని దాదాపుగా 384 ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని సెలెక్టెడ్గా మళ్ళీ యథాస్థానంలో ఆ రూల్స్ ఎలా ఉన్నాయో అలా పెట్టేశారు.